హాయ్ అండి. నేను మీ చిన్నారి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను కరివేపాకుతో ఒక మంచి డిష్ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ కరివేపాకు వల్ల మనకి అనేక లాభాలైతే ఉన్నాయి. ఈ కరివేపాకు ఆహారంలో మనం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తాము. కానీ ఈ కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఎన్నో మనకి మంచి ఔషధ గుణాలనేవి ఉన్నాయండి. అలాగే పరగడుపున గనక ఈ కరివేపాకు తినడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ కరివేపాకు రసం తినడం వల్ల మనకి బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి. దీంతో ఒక మంచి రెసిపీ అనేది నేను ఇవాళ మీకు తయారు చేసి చూపిస్తాను. నేను ఇవాళ కరివేపాకు రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. కరివేపాకు రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీడిపప్పు, అలాగే మనకి వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఆయిలు, అలాగే ఉడికించుకున్న రైస్ అయితే మనకి ఈ ఇంగ్రీడియెంట్‌లో ఉపయోగిస్తామండి. నే ముందుగా మనం ఈ కరివేపాకునైతే పేస్ట్ చేసి తీసుకుందాం. ఈ కరివేపాకునైతే నేను మిక్సీలో చేసి పేస్ట్ చేశానండి. ఇప్ ఉడికించిన రైస్ కూడా తీసుకోవాలండి మనం. ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుందాం. అలాగే ఇందులో మినపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనకి కొంచెం అయితే ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు కూడా ఫ్రై అయ్యండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు అయితే వేద్దాం. ఇవైతే మనకి కొంచెం ఫ్రై అయిపోయాయండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం పులిహోరకి ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో అలాగే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి చీల్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి. ఇవన్నీ మనకి బాగా అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో కరివేపాకు వేసి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వేసి వేయగానే ఇది కమ్మని వాసన వస్తుందండి. మనం ఈ కరివేపాకు అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రై అవుతుంటే చాలా మంచి వాసన ఫ్లేవర్ అనేది వస్తుందండి. మనకి కరివేపాకు పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు అన్నంలో కలుపుకోవడమే. అన్నంలో కలుపుకునే ముందు అన్నానికి సరిపడినంత సాల్ట్ అనేది మనం కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ పేస్ట్ అంతా అన్నంలో కలుపుకోవాలి.
ఇలా అయితే కలిసిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అయితే తీసుకొని ఇలా మనం నిమ్మకాయ అనేది పిండుకోవాలండి. ఇదేంటంటే మనకి తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి నిమ్మకాయ అనేది కలుపుకుంటాం. అంతేనండి. టేస్టీ టేస్టీ మనకి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మనం ఫస్ట్ బౌల్‌లోకి తీసుకుందాం. ఇంతేనండి. ఈ కరివేపాకు రైస్ రెడీ చేసుకున్నాము. దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.